ఏమండి, ఉన్న ఇల్లు కూడా వేలం వేస్తున్నారు. గంపుడే నాశలు పెట్టుకున్న రాధ జీవితం అలా అయింది. ఇక ఈ ఊళ్ళో మనకేం మిగిలిందండి? ఎందుకు మిగలలేదమ్మా? అదిగో అటు చూడు. ఘనంగా సన్మానాలు చేసి చప్పట్లు కొట్టి చేతికిచ్చిన సన్మాన పత్రాలు మిగిలే. ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దారాలు గుచ్చి మెడలో వేసిన ఆ పూలహారాలు మిగిలే. ఊటికి గుట్టకి పనికిరాని బూజు పట్టిన ఆ బిరుదులు మిగిలే. మూలపడి ఉన్న ఆ పేపర్ల నిండా ఫోటోలు పొగడ్తలు మిగిలే. ఇంకా దేశంలో పేరు ప్రఖ్యాతులు మిగిలే. అంతేనా నాన్న? రాధ, కన్న తండ్రినే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? అసలే కూలిపోతున్న మనిషిని అర్థం లేని ఆవేశంతో అవమానపరుస్తావా? అవమానించడం లేదమ్మా. నా దేశం, నా మనుషులు అని శక్తిని జీవితాన్ని ధారపోసారే, దానికోసం ఆవేదన పడుతున్నాను. ఏ నాన్న, నేనన్నది తప్ప నాన్న? 20 ఏళ్లుగా దేశ సేవ చేశారు. పరుల సుఖం కోసం పాటుపడ్డారు. కానీ మనకు సుఖం లేదు. దేశానికి శాంతి శాంతి అని ఆరాటపడ్డారు. ఆ దేశంలో ఉన్న మన ఇంట్లో శాంతి లేదు. మహాత్ములు అడుగుదాడల్లో నడిచారు. అడుగడుగునా కష్టాలు కన్నీళ్లు తప్ప మీకేం మిగిలింది నాన్న? గొప్ప వాళ్ళ లిస్టులో చేరిన జీవితాలన్నీ ఇంతే నాన్న. రాధ, చాలు నీ ఆవేశం, ఇక ఊరుకో. ఎలా ఊరుకోమంటావమ్మా? అటు చూడు. దేశబంధు త్యాగరాజు గారి ఇల్లు వేల వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్ళు త్యాగాలు చేసి సంపాదించుకున్న త్యాగరాజు గారి పేరు ప్రతిష్టలు ఈనాడు బజారు పాలయ్యాయి. ఇదంతా కళ్ళారా చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు అన్నది నిజమేనమ్మా. ఏం మిగిలింది నాకు? ఏం మిగిల్చాను మీకు? అంతా నాదేననుకున్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు నా నీడ తప్ప ఏమీ కనిపించడం లేదు. అందరూ నా వాళ్ళేననుకున్నాను. కానీ నాకు తోడుగా మీరు తప్ప ఎవ్వరూ లేరమ్మడు, ఎవ్వరూ లేరు. మహాత్మా, చూస్తున్నావా? కన్న కూతురి ముందు ముద్దాయిగా నిలబడ్డాను. ఆదర్శాల కోసం సంఘం వెంట పరిగెత్తి అలసిపోయా. చివరికి అప్పులవాడుగా మిగిలాను. నన్ను తృప్తిగా నవ్వుకొని పార్వతి. నాకేమీ కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? మహాసభలు చూసి చూసి నా కంటి చూపు కూడా తగ్గిపోయింది. నాకేమీ వినిపించటం లేదు. కారణం, ఉపన్యాసాలు చప్పట్లు విని విని నా చెవులు వినిపించటమే మానేశాయి. పూలమాలలు మోసి మోసి నా మెడ వాలిపోయింది. పార్వతి, నా జీవితంలో మిగిలిందల్లా ఈ నవ్వు ఒక్కటే పార్వతి. నాకు భయం వేస్తుంది, ఊరుకోండి. ఊరుకుంటాను. వీటి సంగతి కూడా చూసి ఇవే నా జీవితంతో ఆడుకున్న శత్రువులు. ఒకప్పుడు నాకు స్వాగతం పలికాయి, ఈనాడు నాకు వీడ్కోలు అందిస్తున్నాయి. నేను పోతూ పోతూ వీటిని మిగిలిస్తానా? నెవర్ నెవర్. రండి, మీరు నా మిత్రులు కదూ, నాతో పాటే తీసుకుపోతాను. రండి రండి, అందరూ నాతోనే రండి. త్యాగరాజు గారి ఇల్లు ఏడాదికి గాను సర్కారు వారి పాట 10,000 రూపాయలు. 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. 20,000. 20,000 రూపాయలు. 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. 25,000 ఒకటోసారి. 25,000 రెండోసారి.
30,000 30,000 రూపాయలు 30,000 ఒకటోసారి 30,000 రెండోసారి 30,000 మూడోసారి. తమ పేరు? రాజారావు. ఈ ఇల్లు రాజారావు గారి పేరుతో సెటిల్ చేయబడింది. ఏమైంది మీకు? ఊరుకోండి. ఇది నా ఆస్తులు, నా ఐశ్వర్యం, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. వెళ్ళండి. మీరు నాకు సన్మానం చేశారు, నేను మీకు సన్మానం చేయొద్దు? నన్ను అలా పిలిచారంటే చంపేస్తాను. నేనెవరిని? మై నేమ్ ఈజ్ దేశబంధు, దీనబంధు, త్యాగమూర్తి, త్యాగరాజు. అందరూ వీడుకోలు చెప్పండి, ఘనంగా వీడుకోలు చెప్పండి. జై